ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ గులాబీ కమలం పార్టీల మధ్య దూరం పెంచిందా? 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఇదే చర్చ జరుగుతోంది. తెలంగాణ అఖిల పక్షానికి ప్రధాని ఇచ్చిన అపాయింట్మెంట్ వాయిదా వెనక కమలం నేతలున్నారని టీఆర్ఎస్ నేత లోక్సభలోని ఆరోపించడం ఆసక్తికరంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సహకరిస్తున్నాయి. అదే సమయంలో ఢిల్లీ పెద్దలతో ఇటు పార్టీ అటు ప్రభుత్వానికి కూడా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే ఎస్సీ వర్గీకరణ వ్యవహారం 2 పార్టీల మధ్య చిచ్చు రగిలిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయమై తెలంగాణ అఖిల పక్షానికి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారైంది. సోమవారం ఢిల్లీలో ప్రధానితో భేటీ అయ్యేందుకు రావాలని గత శనివారమే తెలంగాణలోని ముఖ్య పార్టీలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. కానీ అదే రోజు రాత్రికి సోమవారం ప్రధాని ఇచ్చిన అపాయింట్మెంట్ వాయిదా పడినట్లు సీఎం కార్యాలయానికి సమాచారం వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వాన రావాల్సిన అఖిల పక్షానికి ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయడం పట్ల లోక్సభలోనే విచారం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ పక్షనేత జితేందర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ తమకు హక్కుగా రావాల్సినవి కూడా ఇవ్వడం లేదని జితేందర్ లోక్సభలో ఆరోపించారు. ఆఖరికి ఎస్సీ వర్గీకరణపై మాట్లాడేందుకు ప్రధాని ఇచ్చిన అపాయింట్మెంట్ కూడా రాష్ట్ర బీజేపీ నేతలు రద్దు చేయించారని తెలిపారు జితేందర్. शेड्यूल कास्ट क्या जो कैटेगराइजेशन के लिए हमारे मुख्यमंत्री जी ने अपॉइंटमेंट सीख की थी प्रधानमंत्री जी से, लेकिन उसको अपॉइंटमेंट दे के फिर वापस लिया गया है. प्याज का पेपर में लिखा हुआ आता है कि स्टेट बीजेपी पार्टी तेलंगाना बीजेपी पार्टी ने प्रधानमंत्री को बोल के उन्होंने मना करके उन्होंने ये अपॉइंटमेंट कैंसिल करा दिया है. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెంటనే లేచి జితేందర్ ఆరోపణలను ఖండించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన తొలి పార్టీ తమదేనని చెప్పారు. ప్రధాని బిజీగా ఉన్నందున అపాయింట్మెంట్ వాయిదా వేసి ఉంటారని, దాన్ని రద్దు చేశారని అనుకోవడం సరికాదన్నారు బండారు దత్తాత్రేయ. The first party in the country and in the state that supported the SC categorization in the erstwhile Andhra Pradesh government. And now the question doesn't arise. Right. Question doesn't arise that we are objection to that appointment given by the Prime Minister. It may be some reason that the Prime Minister may be postponed it is not cancelled. It may be postponed. బండారు వివరణ ఇవ్వగానే జితేందర్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. ప్రధానితో కేసీఆర్ సమావేశమైతే బీజేపీకి ఏం లాభమని భావించి అపాయింట్మెంట్ రద్దు చేయించింది తామే అని మీ పార్టీ రాష్ట్ర నేతలే చెప్పినట్లుగా మీడియాలో వచ్చిందని బండారుకు వివరణ ఇచ్చారు. ఇందులో తన సొంత మాటలేమీ లేవని కూడా జితేందర్ తెలిపారు. దీంతో టీఆర్ఎస్ బీజేపీల మధ్య దూరం పెరుగుతోందనేది చర్చనీయాంశంగా మారింది.